పెట్టారా, ట్రాన్సాక్షన్స్ చూపించారా అని చెప్పి ఇంకా చాలా చాలా మాటలంది. మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తోటి సిబిఐ పనిచేసి ఉండొచ్చు? ఎందుకంటే పొలిటికల్గా మొత్తం అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ కొలాప్స్ పొలిటికల్గా, ఇక్కడ బీఆర్ఎస్ కొలాప్స్. సో రిషి గారు, మొదట మీకు అట్లాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిన్న జరిగిన ఏదైతే జితేంద్ర సింగ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ 598 పేజీల జడ్జిమెంట్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, ఎందుకంటే వీఆర్ నాట్ అడ్వకేట్స్ ఆఫ్ సిబిఐ, సో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా ఈ కేసు గురించి బీజేపీ మాట్లాడినప్పుడు దేని మీద ఆధారం చేసుకొని మాట్లాడింది? వారి గవర్నమెంట్ అంటే లిక్కర్ స్కామ్ జరగక ముందు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఎక్సైజ్ పాలసీ గురించి ఇస్తే ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టును పక్కన పెట్టింది. వాళ్ళ ఓన్ క్యాబినెట్ కమిటీ ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టింది. ఆ తర్వాత సౌత్ గ్రూప్ అని ఏదైతే గ్రూప్ ఒకటి తయారు చేసి అనేక సార్లు వాళ్ళతో కరెస్పాండెన్స్ చేయడము, వాళ్ళ వ్యక్తులతో మాట్లాడడము. నిన్న గ్రూప్ గురించి కూడా క్లాస్ పీకింది కదా కోర్టు. సౌత్ గ్రూప్ అంటే నార్త్ లో తప్పు చేస్తే నార్త్ గ్రూప్ అంటారా? క్లాస్ వీకల్ సిబిఐకి వీకింది. సో అందు గురించి నేను మొదటే చెప్పాను, ఐఎమ్ నాట్ అడ్వకేట్ ఆఫ్ సిబిఐ, బట్ నేను లాజికల్ గా ఏ పాయింట్లు ఉన్నాయో అది చెప్తున్నాను. అంటే ఏం మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క అలిగేషన్ ఏందో మీకు చెప్తున్నాను. ఆ అలిగేషన్స్ ఈ రోజు కూడా వ్యాలిడ్ అని చెప్తున్నాను నేను. భారతీయ జనతా పార్టీ ఏదైతే అలిగేషన్స్ ఫస్ట్ డే 2022లో ఏదైతే చేసిందో, ఏప్రిల్ 22లో, ఈ రోజు కూడా అవి వ్యాలిడే. ఎందుకు మీరు లిక్కర్ పాలసీ పైన బ్యాక్అవుట్ అయినారు? ఎందుకు మీరు లిక్కర్ పాలసీ గురించి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన ఆ రిపోర్ట్ ను పక్కన పెట్టారు? ఎందుకు క్యాబినెట్ కమిటీ రిపోర్ట్ పక్కన పెట్టారు? ఎందుకు సౌత్ గ్రూప్ అనే ఒక గ్రూప్ తోని మహాదేవ్ లిక్కర్స్ కానీ, తర్వాత బ్రిండ్కో అని ఇట్లాంటి కంపెనీలతో పదే పదే మీరు కలిసినట్టు ఆధారాలు ఉన్నాయి. మీరు కలవలేదని ఎక్కడ కోర్టు చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కోర్టు యొక్క మొత్తం టోటల్ కోర్టు యొక్క 598 పేజీ యొక్క సమ్మరీ ఒకటే వర్డ్ చెప్పాలంటే, ఎవరు ఈ అప్రూవర్స్ ను చెప్పిన విషయాలను మీరు ఎట్లా ప్రైమా ఫేసి నిజమని నమ్ముతారు అని మాత్రం అడిగింది కోర్టు. ఎస్, దట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. కానీ ఈ అప్రూవర్స్ ఎవరు మాగంటి వారు రాఘవ గారు ఎక్కడి నుంచి అప్రూవర్ గా మారారు? ఎందుకు వీళ్ళందరూ ఈ 8 మంది అప్రూవర్ గా మారారు? అప్రూవర్ ఎవరైతే మారారో వాళ్ళే అక్యూజ్డ్. కోర్టు ఇంకొకటి ఏం చెప్పిందంటే, డూప్లికేసీ ఆఫ్ నేమ్స్, అంటే ఎవరైతే విట్నెస్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళే విట్నెస్ కింద మీరు ప్రజెంట్ చేశారు. అంటే న్యాచురల్లీ అప్రూవ్ అయినప్పుడు వాళ్ళే విట్నెస్ అవుతారు. సో హ్యావింగ్ సెడ్ దట్, పొలిటికల్లీ మేము చెప్పేది ఏంటంటే, రాజకీయ పరంగా ఈ కేసు చాలా చాలా ప్రాధాన్యత ఉన్న కేసు. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ రాజకీయాలకు, ఇక్కడ తెలంగాణకు దాదాపు 1350 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ లో ఉండే ఒక పొలిటీషియన్ అక్కడ వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇక్కడ నుంచి ఒక సౌత్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ను తయారు చేసి ఒక కార్టెల్ ఫామ్ చేసి ఈ కార్టెల్ ను అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఆర్డర్లు ఇప్పివ్వడము, లేకుంటే ఏంటది ఇన్ఫ్లుయెన్స్ చేయడం అక్కడ పాలసీస్ ను అనేది మొత్తం దేశంలోనే ఎప్పుడు జరగనట్టు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారి కాన్ఫరెన్స్ ఏంటి? నిన్న ఇది అవ్వగానే మీరు అప్పుడే పండగలు చేసుకో, ఆయన ఇంకో మాట అన్నారు, అది అనట్లేదులే, పండగ చేసుకోకండి, ఇంకా చాలా ఉంది, ట్రయల్ కోర్టు తీర్పు మాత్రమే ఇది, ఇంకా హైకోర్టు ఉంది, చాలా వ్యవహారాలు ఉన్నాయి, ఇందులో ఇచ్చిన మాత్రం మీరు నిందితులు కాదు అని మీరు సంతోషపడిపోకండి అన్నారు. ఏంటి, వై ఆర్ యూ సో కాన్ఫిడెంట్? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను రిషి గారు. 2022లో బీజేపీ ఏవైతే అలిగేషన్స్ చేసినాయో ఆ అలిగేషన్స్, ఇప్పుడు నేను 4 అలిగేషన్స్ చెప్పాను కదా, ఈ 4 విషయాలు కూడా ఈ రోజు కూడా వ్యాలిడే. రామచంద్రరావు గారు నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వారు ఒక రినౌండ్ లాయర్ కూడా, వారు సీనియర్ అడ్వకేట్, వారు హైకోర్టులో సుప్రీంకోర్టులో. సో వారి యొక్క లీగల్ నాలెడ్జ్ తో పాటు కూడా చెప్పడం జరిగింది ఈ విషయం. సో ఈ రోజు అదేదో అంటారు ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని. సో ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. సో ముందుంది ముసళ్ళ పండుగ. అంత ఈజీగా ఏదో వీళ్ళు బయటకు వచ్చారని మాత్రం నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ లాజికల్ క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్పానో, రెండో విషయం ఏంటంటే, దీనికి రెండో కోణం ఏంటంటే, సిఏజీ రిపోర్ట్ ఉంది. ఆ సిఏజీ రిపోర్ట్ లో ఢిల్లీ ప్రభుత్వము దాదాపు 2002 కోట్ల రూపాయలు నష్టపోయింది అని వాళ్ళు ప్రతి ఒక్క లెక్కతో సహా, అంటే 879 షాపులను మీరు సౌత్ గ్రూప్ కు అలొకేట్ చేస్తూ దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి 2000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని వాళ్ళు చెప్పారు. సో ఇది ఎంతవరకు అబద్ధము? అసలు ఈ 598 పేజ్ రిపోర్ట్ లో ఇది లేదు. నేను మొత్తం 598 పేజెస్ చదవలే కానీ సమ్మరీ ఒక 5-6 పేజెస్ వచ్చింది, ఆ సమ్మరీని చదివాను. దానిలో ఎక్కడ కూడా మీరు ఏ విధంగా నష్టపోయింది, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఏ విధంగా నష్టపోయింది అనే దాని మీద వారు అసలు టచ్ చేయలేదు. రెండోది, వాళ్ళ మొత్తం ఈ కేసు యొక్క ఆర్డర్, జితేంద్ర సింగ్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ దేని మీద బేస్ అయ్యి ఉందంటే, 2 విషయాలు.
మీరు అప్రూవర్స్ మాటను నిజము అని ఎట్లా నమ్ముతారు? రెండోది ఏంటంటే మీరు అప్రూవర్స్ నే ముందు అక్యూజ్డ్ అన్నారు, No, మళ్ళీ no. అదే అక్యూజ్డ్ ని తీసుకొచ్చి కాదు అప్రూవర్స్ కదా అన్నారు. కేజ్రీవాల్